ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా చెప్పినటువంటి సాకార మహావాక్యాలు మనమందరం కూడా విందాము. 16 జూన్ బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే तुम्हारे पास अविनाशी ज्ञान रत्नों का अथाह खजाना है, तुम उसका दान करो, तुम्हारे दर से कोई भी वापस नहीं जाना चाहिए. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ వద్ద అవినాశి జ్ఞాన రత్నాల యొక్క అపారమైన ఖజానా ఉంది. మీ వద్ద అవినాశి జ్ఞాన రత్నాల యొక్క అపారమైన ఖజానా ఉంది. మీరు వాటిని దానం చేయండి. మీ వద్ద నుండి ఎవరు వాపస్ ఖాళీగా వెళ్ళకూడదు అంటారు బాబా. ప్రశ్న, सर्व संबंधों की सैक्रीन बाप अपने बच्चों को कौन सी श्रीमत देते हैं? సర్వ సంబంధాల సాక్రీన్ అయినటువంటి తండ్రి తమ పిల్లలకు ఏ శ్రీమతాన్ని ఇస్తారు? సర్వ సంబంధాల సాక్రీన్ అయిన తండ్రి తమ పిల్లలకు ఏ శ్రీమతాన్ని ఇస్తారు? సమాధానం, मीठे बच्चे अपना बुद्धि योग सब तरफ से हटाकर एक मुझे याद करते रहो. మధురమైన పిల్లలు, మీ బుద్ధి యోగాన్ని అన్ని వైపుల నుండి తొలగిస్తూ ఒక్క నన్నే స్మృతి చేస్తూ ఉండండి. దునియాకి కోయి భీ వస్తు మిత్ర సంబంధి ఆది యాద్ నా ఆయే, క్యూంకి ఇస్ సమయ సబ్ దుఃఖ్ దేనే వాలే హై. ఇప్పుడు ఇక ఏ ఇతర వస్తువు, మిత్ర సంబంధికులు ఎవ్వరూ గుర్తు రాకూడదు. ఎందుకంటే ఈ సమయంలో అందరూ అన్ని దుఃఖం ఇచ్చేటువంటివి. विश्व का मालिक बनना है तो जरूर 63 जन्मों का हिसाब किताब चुकतू करने की मेहनत करनी पड़ी. విశ్వానికి యజమానిగా అవ్వాలి అంటే తప్పకుండా 63 జన్మల లెక్కాచారాన్ని సమాప్తం చేసుకునే శ్రమ చేయాలి. సబ్ కుచ్ భూల్ అశరీరీ బనో తబ్ హిసాబ్ కితాబ్ చుక్తూ. అయితే లెక్కాచారాలు పూర్తి చేసుకోవాలి 63 జన్మలవి. కానీ ఎలా అంటే బాబా దాని కొరకు ఒక యుక్తి చెప్తున్నారు. అన్నిటినీ మరచి అశరీరిగా ఉన్నట్లయితే మీ లెక్కాచారాలన్నీ చుక్తూ అయిపోతాయి. మే సర్వ సంబంధం కి సాక్రీ. కాబట్టి బాబా అంటారు, నేను సర్వ సంబంధాల సాక్రీన్ అంటారు. ఓం శాంతి. बाप दादा बच्चों से पूछते हैं कि किसकी याद में बैठे हो. బాప్ దాదా పిల్లల్ని ప్రశ్నిస్తున్నారు, మీరు ఎవరి స్మృతిలో కూర్చొని ఉన్నారు? పిల్లలు అన్నారు, శివ్ బాబాకి. మేము శివ్ బాబా స్మృతిలో ఉన్నామని అన్నారు. బులంద్ ఆవాజ్ మే కహనా చాహియే శివ్ బాబాకి యాద్ మే బైఠే హై. మేము శివ్ బాబా స్మృతిలో కూర్చొని ఉన్నాము అని గట్టిగా చెప్పాలి అంటారు బాబా. तुम बच्चे अर्थात आत्माओं का कनेक्शन है शिव बाबा से. పిల్లలైన లేదా ఆత్మలైన మీ యొక్క కనెక్షన్ శివ్ బాబాతో ఉంది. तुम शिव बाबा के बनते हो इन द्वारा, क्योंकि शिव बाबा इनके द्वारे ही मिलते हैं. మీరు వీరి ద్వారా శివ్ బాబా వారిగా అవుతారు. ఎందుకంటే శివ్ బాబా వీరి ద్వారానే మీతో కలుసుకుంటారు. यह बीच में दलाल भी कहा जाता है. అందుకే బ్రహ్మ బాబాను మధ్యవర్తి అని అనడం జరుగుతుంది. तुम्हारा दलाल से कोई कनेक्शन नहीं है, ये तो सिर्फ बीच में मार्फत है. బాబా అంటారు, మీకు ఈ మధ్యవర్తితో ఎలాంటి సంబంధము లేదు, ఎలాంటి కనెక్షన్ లేదు. వారు ఊరికే మధ్యలో మనకు బాబాకు మధ్యవర్తి అంతవరకు. లేన్ దేన్ కా సబ్కా హిసాబ్ కితాబ్ బాప్ సే హోనా హై. ఇచ్చిపుచ్చుకునేదంతా కూడా ఆ లెక్క అంతా ఆ తండ్రితోనే ఉంటుంది, అంతేకాని బ్రహ్మతో కాదు.
ఇన్కా భీ లేన్ దేన్ బాప్ సే హై. బ్రహ్మ బాబా కూడా తన యొక్క లెక్క అంటే ఇచ్చిపుచ్చుకోవడం అంతా శివ బాబాతోనే చేస్తారు. యహ్ భీ ఉస్ బాప్ కో कहते हैं బాబా మేరా సబ్ కుచ్ ఆప్కా హై. బ్రహ్మ బాబా కూడా శివ బాబాకి ఏమని చెప్తారు? బాబా నా వద్ద నుండదంతా మీదే అని అంటారు. तुम्हें भी एक तो निश्चय ये है कि हम आत्मा है और दूसरा यह भी निश्चय है कि हम आत्मा ये अभी परमात्मा से वर्षा ले रही. అటు ఇప్పుడు మీకు రెండు రకాల నిశ్చయం ఉంది. ఒకటి ఏంటంటే నేను ఆత్మను అనే నిశ్చయం ఉంది. రెండవది ఆత్మలైన మేము ఇప్పుడు పరమాత్మ నుండి ఆస్తిని తీసుకుంటున్నామనే నిశ్చయం కూడా ఉంది. मनसा वाचा कर्मणा तन मन धन से हम शिव बाबा के मददगार बनते हैं. మనసా వాచా కర్మణ తనువు మనసు ధనం నుండి మనం శివ బాబాకు సహయోగిగా అవుతాము. మన వద్ద ఉండేదంతా శివ బాబాకు అర్పణ చేసేసాం. ఆ తర్వాత శివ బాబా డైరెక్షన్ ఇస్తారు, ఇలా ఇలా చేయండి అని. మన దగ్గర ఉండేదంతా బాబాకి ఇచ్చేసిన తర్వాత బాబా మనకు సూచనలు ఇస్తూ వెళ్తారు, ఇలా ఇలా ఉపయోగించండి అనేసి. దీన్నే ఏమంటారు? శ్రీమతము. డైరెక్షన్స్ నే, సూచనలనే మనం ఏమంటాం? శ్రీమతం అని అంటాం. బాప్ ఖుద్ कहते हैं मैं इस पुराने तन में प्रवेश करता. శివ బాబా డైరెక్ట్ చెప్తున్నారు, నేను ఈ పాత తనువులో ప్రవేశిస్తాను. వీరు కూడా ఇప్పుడు పతితుల నుండి పావనంగా అవుతూ ఉన్నారు. ఇలా ఎవరు చెప్తున్నారు? శివ బాబా చెప్తున్నారు. బ్రహ్మ బాబా కూడా పావనంగా అవుతూ ఉన్నారు. శివ బాబా చెప్తారు, నాకు వీరితో కూడా లెక్క ఉంది అంటారు. అంటే వీరు అంటే ఇక్కడ బ్రహ్మతో. ఇన్కే సాత్ కోయి కా హిసాబ్ కితాబ్ నహీ హై. వారికి ఇంకెవరితో లెక్కాచారం లేదు. इनका भी मेरे साथ है. तुम चिट्ठी लिखते हो शिव బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ. అందుకే మీరు బాబాకు లెటర్ రాసేటప్పుడు కూడా శివ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని అంటారు. పరంతు మాయా ఐసీ హై జో నిరంతర్ యాద్ కర్నే నహీ దేతీ హై. కానీ మాయ ఎలాంటిదంటే నిరంతరము స్మృతి చేయనివ్వదు. బుద్ధి యోగాన్ని గడియ గడియ తెంచేస్తూ ఉంటుంది. అంటే బాబా వద్దకు వెళ్ళాలనుకుంటాము, మళ్ళీ అది తెంచేస్తుంది. అగర్ యహీ పక్కా పురుషార్థ్ కరేంగే తో ఫిర్ దూసరా సబ్ కుచ్ భూల్ జాయేగా. ఒకవేళ మనం ఈ పురుషార్థాన్ని పక్కాగా చేసినట్లయితే ఇక మిగిలినది ఏది కూడా గుర్తు రాదు అంటారు. శరీర్ బి భూల్ జాయేంగే. ఆ తర్వాత ఈ శరీరాన్ని కూడా మర్చిపోతారు. ये शरीर होगा परंतु आत्मा को इन सब चीजों से नफरत होगी. అంటే శరీరం మర్చిపోతాం అంతే, శరీరం ఉంటుంది కానీ మర్చిపోతాం. మిగిలిన అన్ని వస్తువులపై మనకు వైరాగ్యం వచ్చేస్తుంది, ద్వేషం ఏర్పడిపోతుంది. यह अवस्था जमाने की ప్రాక్టీస్ करनी होती है. ఇలాంటి ఒక స్థితిని మనం తయారు చేసుకునేందుకు అభ్యాసం చేయాలి. अंत में हमको अपना शरीर भी याद ना पड़े. అంతిమ సమయంలో మనకు మన శరీరం కూడా గుర్తు రాకూడదు. బాబా చెప్తారు, స్వయాన్ని అశరీరిగా భావించి నన్నొక్కడినే స్మృతి చేయండి. నేను సదా అశరీరిని, మీరు కూడా అశరీరిగా ఉన్నిన్నారు. ఆ తర్వాత పాత్రను అభినయించడానికి వచ్చారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఆ పాత్రను అభినయించాలి. ఇందులోనే శ్రమ ఉంది. విశ్వకా మాలిక్ బన్నా కోయి కమ్ బాత్ హై క్యా. విశ్వానికి యజమానిగా అవ్వడం ఇదేమైనా చిన్న విషయమా అంటారు బాబా. మనుష్యులే విశ్వానికి యజమానిగా కాగలరు. ఈ దేవతలు కూడా మనుష్యులే, కానీ ఇన్కో దైవీ గుణ్ వాలే దేవతా కహా జాతా హై. అంటే అంత మనుష్యులే, మనము మనుష్యులమే, దేవతలు కూడా మనుష్యులే, కాకపోతే వారు దైవీ గుణాలతో నిండుగా ఉన్న దేవతలు అని పిలువబడతారు. లక్ష్మీ నారాయణ విశ్వకే మాలిక్ తే, ఇన్హోంకో అప్నే బచ్చే హోంగే. లక్ష్మీ నారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండినారు.
వారికి కూడా తమ పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు మాత్రమే ఆ లక్ష్మీనారాయణులను తల్లి తండ్రి అని పిలుస్తారు. परंतु आजकल मनुष्य अंधश्रद्धा से इन लक्ष्मी नारायण को त्वमेव मातस्य पिता कहते हैं. కానీ ఈ రోజుల్లో మనుషులు అంధశ్రద్ధ కారణంగా ఈ లక్ష్మీ నారాయణులను కూడా మీరే తల్లి, మీరే తండ్రి, త్వమేవ మాతస్య పిత అని అంటున్నారు. నిజానికి అది పొరపాటు అవుతుంది. వాస్తవ మే యహ్ మహిమా హై శివ్ బాబాకి. ఈ మహిమ ఎవరిది నిజానికంటే శివ్ బాబాది. ఏ మహిమ? త్వమేవ మాతస్య పిత అనే మహిమ. దేవతల మహిమలో మనం ఏ గాయనం చేస్తాము అంటే సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అనే మహిమ చేస్తాం. కానీ దేవతలకు పూజ ఎందుకు జరుగుతుంది? ఇది ఎవరికి తెలియదు. అభి తుమ్ ఐసీ మహిమ నహీ గాయేంగే కి తుమ్ మాత్ పిత. ఇప్పుడు మీరు మీరే తల్లి తండ్రి అనే గాయనం ఇప్పుడు చేయరు. ఎందుకంటే మీకు తెలుసు శివ్ బాబానే నిరాకార పరం పిత పరమాత్మ అని. ఉన్సే హీ సుఖ్ ఘనేరే మిల్తే. వారి నుండే అపారమైన సుఖపు గనులు మనకు లభిస్తాయి. బాకీ జో భీ సంబంధి ఆది హై ఉన్సే దుఃఖ్ హీ మిల్తా హై. ఇక మిగిలిన సంబంధికులందరి నుండి కేవలం దుఃఖమే లభిస్తుంది. यह तो एक साक्रीन है जिससे सर्व संबंधों की रसना मिलती है. ఒక్క శివ బాబానే సాక్రీన్ అయిన వారి నుండి సర్వ సంబంధాల రసం మనకు అనుభవం అవుతుంది. అందుకే బాబా అంటారు మామ, కాక, చాచా అది సబ్సే బుద్ధియోగ్ హటాకర్ మామేకం యాద్ కర్. కటి మామ, బాబాయ్ ఇలా అనేక సంబంధాల బుద్ధియోగాన్ని తెంచి నన్ను ఒక్కడినే స్మృతి చేయండి. మీరు గాయనం కూడా చేస్తారు కదా, దుఃఖహర్త సుఖకర్త అని. సర్వుల సద్గతి దాత ఒక్కరే. వహీ హమారా సబ్కుచ్ హై. వారే మనకు సర్వస్వము అయ్యారు. లౌకిక్ పాప్ సే భీ దుఃఖ్ మిల్తా హై. బాకీ టీచర్ హై జో కిస్కో దుఃఖ్ నహీ దేతా. లౌకిక తండ్రి నుండి కూడా దుఃఖమే లభిస్తుంది. ఇక టీచర్ అంటారా? టీచర్ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. టీచర్ పాస్ జాకర్ పడ్నే సే తుమ్ శరీర నిర్వాహ కర్తే హో. టీచర్ వద్దకు వెళ్ళి చదువుకోవడం ద్వారా ఈ శరీర నిర్వహణ కొరకు సంపాదన జరుగుతుంది. హునర్ సిఖానే వాలే భీ హోతే. అన్ని మనకు స్కిల్స్ అన్ని నేర్పించేది ఎవరు? టీచరే కదా. वह सब अल्पकाल के लिए टीचिंग करते हैं. भक्ति में भी महिमा एक राम అథవా పరమాత్మకి హీ కర్తే. అంటే బాబా అంటారు ఆ టీచర్లందరూ అల్పకాలం కొరకు మనకు నేర్పిస్తూ ఉంటారు. భక్తిలో కూడా మహిమ ఒక్క రామునిదే, అనగా పరమాత్మకే చేస్తారు. వారినే స్మృతి చేస్తారు. వాస్తవమే భక్తి భీ ఏక్ కి హీ కర్నీ. నిజానికి ఒక్కరినే భక్తి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్కో సతో ప్రధాన్ భక్తి కహా జాతా హై. ఒక్కరికే భక్తి చేస్తే దాన్ని సతో ప్రధాన భక్తి అని అంటారు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆత్మ కూడా సతో ప్రధానం నుండి సతో రజో తమోగా అయిపోతుంది. తుమ్ సమస్తే హో హమ్ పూజారి బంతే హై. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మేం పూజారిగా అవుతాం. మొదట మీరు ఒక్క శివునికే పూజ చేసేవారు. పూజారిగా మొదట మనమే అవుతాం. అది కూడా ఎవరి పూజ చేస్తాం? శివునికే పూజిస్తాం. దాన్ని ఏమంటారు? సతో ప్రధాన భక్తి అని అంటారు. ఆ తర్వాత నెమ్మదిగా కళలు తగ్గిపోతూ వస్తాయి. భక్తి కూడా సతో ప్రధానం నుండి సతో రజో తమోగా అయిపోతుంది. సారా డ్రామా తుమ్హారే ఊపర్ హీ బనా హువా హై. డ్రామా అంతా మీ గురించే తయారై ఉంది. మీరే పూజ్యులు, మీరే పూజారులు. జో 84 జన్మ పూరే లేతే హై ఉన్కి హీ కహానీ. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో వారిదే ఈ కథ అంతా అంటారు బాబా. ఉన్కో హీ బాప్ బైట్ బతాతే హై తుమ్నే 84 జన్మ కైసే లియే. వారి కొరకే కూర్చొని బాబా చెప్తూ ఉంటారు,
ఏమని? మీరు 84 జన్మలు ఎలా తీసుకుంటారు? కాబట్టి లెక్కాచారం అంతా లెక్క అంతా ఎవరి గురించి బాబా చెప్తారు? పూర్తి 84 జన్మలు తీసుకున్న వారి గురించి. जो पहले पहले पूज्य దేవీ దేవత बनते हैं वही పూజారి बनते हैं. ఎవరైతే మొట్టమొదట పూజ్యులుగా దేవీ దేవతలుగా ఉండినారో వారే పూజారిగా అవుతారు. బాబా అంటారు, నేను కల్ప కల్పము వచ్చి మీకు చదివిస్తాను. దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తాను. రాజయోగం నేర్పిస్తాను. గీతా మే భూల్ సే కృష్ణ భగవాన్ వాచ్ లేఖ దియా హై. అయితే భగవద్గీతలో పొరపాటున కృష్ణుడి పేరు వేసేశారు. భగవంతుడైతే ఒక్కరే ఉంటారు కదా, గాడ్ ఈజ్ వన్. వాతో కైతే టిక్కర్ బిత్తర్ కన్ కన్ మే పరమాత్మ హై. కానీ వారేమో రాయి రప్ప కణ కణంలో పరమాత్మ ఉన్నారు అనేస్తారు. కానీ అలా జరగదు అంటారు. భగవాన్ కి తో మహిమ అపరం అపార్ హే. భగవంతుని మహిమ అపరం అపారమైనది. कहते हैं, हे बाबा तुम्हारी गति मत न्यारी अर्थात तुम्हारी जो श्रीमत मिलती है वह सबसे न्यारी है. చెప్తారు కదా, ఓ బాబా మీ యొక్క గతి మీ యొక్క మతము చాలా భిన్నమైనది. అంటే బాబా నుండి ఏదైతే శ్రీమతం లభిస్తుందో అది చాలా భిన్నమైనటువంటిది. బాబాకే గతి సద్గతి దాత అని అంటారు. అప్పుడు మన బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. దుఃఖకే టైం ఉన్కీ హీ యాద్ ఆతీ హై. ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు వెంటనే శివ బాబా స్మృతి వస్తుంది. అగర్ రామ్ సీతా బుద్ధి మే హో ఫిర్ తో సారా రామాయణ బుద్ధి మే ఆ జాయే. ఒకవేళ సీతారాములు బుద్ధిలో వచ్చారంటే మొత్తం రామాయణం అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. తుమ్ తో పుకార్తే హీ హో ఉస్ ఏక్ బాప్ కో. మీరు పిలిచేది కూడా ఆ ఒక్క తండ్రినే. సివాయ్ ఏక్ బాప్ కే కోయి భీ సాకారి మనుష్య వ ఆకారి దేవతా సే బుద్ధి నహీ లగాని. ఒక్క తండ్రితో తప్ప ఏ సాకారి మనిషితో కానీ ఆకారి దేవతతో కానీ బుద్ధి జోడించకూడదు అంటారు. మనుషులతోనే కాదు, ఆకారి దేవతలతో కూడా మీ బుద్ధి జోడించకూడదు. పతిత పావనుడు ఒక్క తండ్రి. कोई भी सत्संग में जाकर यही गाते हैं, పతిత పావన్ సీతారాం. ఏ సత్సంగానికి వెళ్ళినా పతిత పావన సీతారామ అని పాడుతూ ఉంటారు. కానీ అర్థం తెలియదు. ఏ రాముడైనా సీత అంటే ఎవరు ఇది ఎవరికి తెలియదు. ఇదంతా భక్తి మార్గంలోని గాయనం. అందరూ రావణుడి జైల్లో ఉన్నారు. భక్తి మార్గంలో ఎంతగానో భ్రమిస్తారు. ఇక్కడ బాబా వద్ద భ్రమించే అవసరమే లేదు, ఆ మాటే లేదు. బాబా తెలియచేస్తారు, పిల్లలు ఈ పాయింట్స్ అన్ని బుద్ధిలో మంచి రీతిగా ధారణ చేయాలి. రోజు చదువుకోవాలి, రెగ్యులర్ గా చదువుకోవాలి. అగర్ కోయి కారణ్ సే సవేరే నహీ ఆ సక్తే తో దోపహర్ కో ఆ జానా చాహియే. ఒకవేళ మీరు ఉదయం ఉదయమే సెంటర్ కి వెళ్ళలేకపోయారనుకోండి, మధ్యాహ్నమైనా వెళ్ళాలి అంటారు. కిస్కో తంగ్ భీ నహీ కర్నా. అలా అని చెప్పి ఎవరిని విసిగించకూడదు కూడా. రోజంతా ఉంది కదా, ఏదో ఒక సమయంలో వెళ్ళి చదువుకోవచ్చు అంటారు. యహ బచ్చియా సుబహ్ సే లేకర్ షామ్ తక్ సర్వీస్ పర్ హై. అలా అని చెప్పి ఏ టైమింగ్ లో అంటే ఆ టైమింగ్ లో కూడా మనం ఎవరిని విసిగించకూడదు. కానీ రోజంతా సమయం ఉంది కాబట్టి ఈ అక్కయ్యలు, బాబా అంటారు, ఈ అక్కయ్యలు ఉదయం నుండి సాయంకాలం వరకు మీ యొక్క సేవలోనే తత్పరులై ఉన్నారు. కాబట్టి ఏదో ఒక సమయంలో వెళ్ళి చదువుకోవాలి. సారా దిన్ సర్వీస్ స్టేషన్ ఖులే హుయే హై. రోజంతా కూడా ఈ సేవా స్థానాలు తెరిచి ఉన్నాయి. ఎవరైనా రావచ్చు, వారికి మార్గం తెలియచేయటం జరుగుతుంది. పెహలే పెహలే తో బతానా హై, విచార్ కరో తుమ్కో దో బాప్ హై. కాబట్టి మొదట మీకు ఇద్దరు తండ్రులు అని వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. దుఃఖ మే పారలౌకిక బాప్ కో యాద్ కర్తే హేనా. దుఃఖం వచ్చినప్పుడు పారలౌకిక తండ్రినే కదా గుర్తు చేసుకునేది.
అభి శివ్ బాబా कहते हैं మామేకం యాద్ కరో. ఇప్పుడు శివ్ బాబా ఏం చెప్తారు? నన్నొక్కరినే స్మృతి చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, మృత్యువు ఎదురుగా ఉంది. మృత్యువు ఎదురుగా ఉన్నప్పుడు ఇంకా ఎవరిని గుర్తు చేసుకున్నా కిందికే పడతాం. కాబట్టి బాబా అంట నన్నొక్కరిని స్మృతి చేయండి, మీరు పైకి లేస్తారు. పరంతు వహ రహనా తోడే హి, యహ్ వహీ మహాభారత్ లడాయి హై. ఇది అదే మహాభారత యుద్ధం. బల్ బడే పదంపతి కరోడ్పతి హై, బడే బడే మకాన్ ఆది బనాతే, పరంతు వహ రహనే తోడే హి హై. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద పదంపతులు, కోటీశ్వర్లు పెద్ద పెద్ద బంగళాలు కట్టుకున్నారు. కానీ ఇవేవి నిలవవు అంటారు బాబా. ఎసాబ్ టూట్ జానే, అన్ని కూడా పడిపోవాల్సిందే, విరిగిపోవాల్సింది. వ సమస్తే హై కలియుగ్ కి ఆయు లాఖో వర్ష హై. వాళ్ళేమో కలియుగం అనేది లక్షల సంవత్సరాలు ఉంటుంది అని అనుకుంటారు. దీన్నే ఏమంటారు? ఘోర అంధకారం అని అంటారు. కోయి కే పాస్ పైసా హై పూछते हैं మకాన్ బనాయే. కొంతమంది వద్ద చాలా ధనం ఉంటుంది. బాబాని అడుగుతారు, బాబా పెద్ద బిల్డింగ్ కట్టుకోమా అనేసి, కట్టచ్చా అనేసి. బాబా చెప్తారు, మీ వద్ద ధనం ఉంటే తప్పకుండా కట్టండి, భలే కట్టండి. పైసే భీ తో మిట్టి మే మిల్ జానా హై. ఎందుకంటే అలానే ఉంటే లాస్ట్ కి ధనం కూడా మట్టిలో కలిసిపోతుంది. ఇదంతా కూడా తాత్కాలికమైనవి అంటారు బాబా. ఈ ధనము, సంపద, బిల్డింగ్స్ అన్ని తాత్కాలికమైనవి. నెహితో ఏ సబ్ పైసే భీ చలే జాయింగే. ఒకవేళ వేస్ట్ అయిపోతే అంత లాస్ట్ లో ఈ ధనము అన్ని కూడా వెళ్ళిపోతాయి, ఏమీ మిగలదు. భలే మీరు బిల్డింగ్ కట్టండి, ఫిర్ ఉస్మే గీతా పాఠశాల కా ప్రబంధ కరో. బిల్డింగ్ కట్టి అందులో గీతా పాఠశాలను ఏర్పాటు చేయండి. ఎవరైతే మీ యొక్క గడప వద్దకు వస్తారో వారికి ఏదో ఒకటి భిక్ష అనేది లభించాలి. ఎలాంటి భిక్ష ఇవ్వాలి అంటే, ఆ భిక్షతో వారు విశ్వానికి యజమానిగా అయిపోవాలి. చూడండి ఎంత గొప్ప శ్రేష్టమైన దానం ఇది. ఎవరైనా మీ దగ్గరికి వస్తే ఎలాంటి భిక్ష ఇవ్వాలి? వారు విశ్వానికి యజమానిగా అయిపోవాలి. తుమ్హారే పాస్ అతాహ జ్ఞాన్ ధన్ హై. ఎందుకంటే మీ వద్ద అపారమైన జ్ఞానధనం ఉంది. ఇంత జ్ఞానము ఇంకెవ్వరి వద్ద లేదు. తుమ్హారే పాస్ సబ్సే సావుకార్ వహ్ హై జిన్కే పాస్ బహుత్ జ్ఞాన్ రతన్ బుద్ధి మే భరే హుయే హై. ఎవరి బుద్ధిలో అయితే చాలా జ్ఞాన రత్నాలు నిండి ఉన్నాయో వారే అందరికంటే గొప్ప సావుకార్లు, ధనవంతులు. కోయి భీ ఆయే తో తుమ్ ఉన్కి ఝోలీ భర్ దో. ఎవరొచ్చినా సరే మీరు వారి జోలెను నింపండి. మీ వద్ద ఎంతమందికి ఇచ్చినా తరగని ఖజానా ఉంది. బోర్డుపై కూడా ఏమని రాయాలి? రండి, మేం మీకు సదా సుఖీ స్వర్గ వారసత్వాన్ని పొందే మార్గం తెలియచేస్తాము, రండి అని రాయండి. కానీ అలా చేయాలంటే పిల్లల్లో ఎంతో నష ఉండాలి. కానీ అంత నష లేదు. ఇక్కడ కూర్చున్నప్పుడు నష బాగుంటుంది, బయటికి వెళ్తూనే మర్చిపోతారు. అందుకే బాబా అంటారు, అభిరుచి ఉండాలి, ఆసక్తి ఉండాలి. కోయి భీ ఆయే ఉన్కో రాస్తా బతాయే జో బేడా పార్ హో జాయే. ఎవరొచ్చినా వారికి మార్గం తెలియచేయాలి. परंतु बच्चों में नशा होना चाहिए. तुम्हारे पास बहुत भारी धन है. మీ వద్ద చాలా గొప్ప ధనం ఉంది. ఎవరైనా బికారి వస్తే లేదా లక్షాధిపతి వచ్చినా మీరు వారికి చాలా రత్నాలు ఇవ్వగలుగుతారు. బాబా యహా నషా చడాతా హై ఫిర్ సోడా వాటర్ హో జాతా హై. ఇక్కడేమో బాబా ఇవన్నీ పాయింట్స్ చెప్పి మనకు నషా ఎక్కిస్తారు. కానీ కొద్ది సమయం తర్వాత సోడా వాటర్ లాగా అది తగ్గిపోతుంది. బాబా తుమ్హారి అవినాశి జ్ఞాన్ రత్నం సే ఝోలీ భర్ దేతే. బాబా అవినాశి జ్ఞాన రత్నాలతో మీ జోలను నింపేస్తారు. కానీ పిల్లలు నెంబర్ వారుగా ఉన్నారు. ఎవరి అదృష్టంలో అయితే లేదో వారు పూర్తిగా ధారణ చేయలేరు.
బాబా అంటారు, మీరు ప్రయత్నం చేసి నిరంతరము నన్ను స్మృతి చెయ్యండి. అంతే తప్ప సెంటర్‌లో వెళ్ళి ఒక చోట నేను కూర్చుండిపోతాను అని కాదు. అలా ఏమి కరెక్ట్ కాదు. నేను ఒక చోట సెంటర్‌కి వెళ్లి కూర్చుండిపోతాను అనేది కాదు. నడుస్తూ, తిరుగుతూ ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. అంతేకాని నేను సెంటర్‌కి పోతూనే ఆ స్థానంలో కూర్చుంటేనే యోగం అనేది కాదు. నడుస్తూ, తిరుగుతూ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నన్ను స్మృతి చేయండి. హాత్ కారడే, దిల్ యారడే. చేతితో పనులు చేస్తూ ఉండాలి. హృదయం లేదా బుద్ధి యోగం బాబా జతలో ఉండాలి. బాప్ కి యాద్ సే తుమ్హారా బహుత్ కళ్యాణ్ హోగా. తండ్రి స్మృతి ద్వారా మీకెంతో కళ్యాణం జరుగుతుంది. 21 జన్మల కొరకు మీరు ధనవంతులుగా అయిపోతారు. బేహద్ తండ్రి బేహద్ ఆస్తినిస్తారు. భారతదేశం స్వర్గంగా ఉండింది, ఇప్పుడు నరకమైపోయింది. బాబా అంటారు, మీరు ఒకవేళ నన్ను స్మృతి చేస్తే మీ ఆత్మ సతో ప్రధానంగా అయిపోతుంది. తండ్రిని స్మృతి చేస్తే నష పెరుగుతుంది. బాబా అంటారు, హమారే జైసా ధనవాన్ సృష్టి మే కోయి నహీ హై. మా వంటి ధనవంతులు ఈ సృష్టిలోనే ఎవ్వరూ లేరు. బాప్ హీ యాద్ నహీ హోగా తో ధన్ కహా సే ఆయేగా. తండ్రే గుర్తు లేరనుకోండి, ఇక ధనం ఎక్కడి నుంచి వస్తుంది? స్వర్గంలో అయితే పిల్లలకు అపారమైన సుఖం లభిస్తుంది. శాస్త్రాల్లో కూడా ఎన్నో కథలు రాసేశారు. పాడతారు కూడా, రామరాజా రామ ప్రజ, రామరాజా రామ ప్రజ అంటారు. అంటే ఏం అర్థము? రామరాజా రామ ప్రజ అంటే ఏం అర్థము? బాబా చెప్తారు కదా, యథా రాజా రాణి తథా ప్రజ. స్వర్గంలో అందరూ సావుకారులుగానే ఉంటారు, అందరూ సుఖంగానే ఉంటారు. అందుకే రాజు ప్రజలు అందరూ సుఖంగా ఉంటారు అని అర్థం. ఫిర్ కెహతే రామ్ కి సీతా చురాయి. పాడటమేమో రామరాజా రామ ప్రజ అంటారు, కానీ తర్వాత ఇంకా కాంట్రాస్ట్ గా ఏం చెప్తారు? రాముడి సీత అపహరించబడింది అని చెప్తారు. ఆ? కోతుల సైన్యాన్ని అంటే వానర సైన్యాన్ని తీసుకున్నారని చెప్తారు. ఆగే ఖుద్ భీ పడితే తే కుచ్ భీ సమస్తే నహీ తే. ఇంతకు ముందు ఇవన్నీ మనం కూడా చదివాము, కానీ ఏమి అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఎంతగా అర్థమవుతోంది అంతా కూడా. ఇవన్నీ ఎంత వండర్ఫుల్ విషయాలు అంటారు. బాబా అంటారు, నేను కూడా ప్రకృతి యొక్క ఆధారం తీసుకోవాల్సి పడుతుంది. త్రిమూర్తులలో కూడా బ్రహ్మ విష్ణు శంకరులను చూపిస్తారు, కానీ వారి గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. విష్ణు అంటే ఎవరు, ఎక్కడ ఉండేవారు, ఏమీ తెలియదు. విష్ణు కే మందిర్ కో నర నారాయణ కా మందిర్ కైతే. విష్ణు యొక్క మందిరాన్ని నరనారాయణుని మందిరం అని అంటారు, కానీ అర్థం ఏమీ కూడా తెలియదు. विष्णु के यह दो रूप लक्ष्मी नारायण है जो सतयुग में राज करते थे. విష్ణు యొక్క రెండు రూపాలే లక్ష్మీ నారాయణులు. వీరే స్వర్గంలో రాజ్యం చేసేవారు. అభి తుమ్ మనుష్య సే దేవతా బన్ రహే. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నారు. ఎవరొచ్చినా సరే చెప్పండి, వీరు బ్రహ్మ కుమార్ కుమారీలని. తో ప్రజాపిత బ్రహ్మ సబ్కా బాప్ హువా. అటు ప్రజాపిత అని అన్నప్పుడు బ్రహ్మ అందరికీ తండ్రి అయినట్లే. ఆయనకు చాలా మంది ప్రజలు ఉన్నారు. నామ్తో సునా హేనా, పేరు విన్నారు కదా. భగవాన్ నే బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ్ రచే. భగవంతుడు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించారు. బాప్ నే జరూర్ బచ్చోంకో వర్షాతో దియా హోగా. తండ్రి తప్పక పిల్లలకు వారసత్వం అయితే ఇచ్చి ఉంటారు కదా. తుమ్ బచ్చోంకో విశ్వ కా మాలిక్ బనాతే. బాబా పిల్లల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. తుమ్ శివ్ బాబా సే వర్షా పాతే హో. ఏక్ హై లౌకిక్ బాప్, దూసరా హై పారలౌకిక్ బాప్. మీరు శివ్ బాబా నుండి వారసత్వాన్ని పొందుతారు.
ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. अब यह तुमको अलौकिक बाप मिला है, यह तो जौहरी था. ఇప్పుడు మీకు అలౌకిక తండ్రి కూడా లభించారు. వీరు ఒక వజ్రాల వ్యాపారిగా ఉండేవారు. ఏ తోడే హీ కుచ్ జాన్తా థా. బ్రహ్మా బాబా కూడా ఇంతకు ముందు ఏమైనా తెలుసుకున్నవారా? లేదు. इनके लिए कहते हैं कि इनके बहुत जन्मों के अंत के जन्म के भी अंत में इनमें प्रवेश करता हूं. బాబా అంటారు, నేను ఈ బ్రహ్మ యొక్క అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో నేను వీరిలో ప్రవేశిస్తాను. వానప్రస్థి బన్నే కా రివాజ్ భీ భారత్ మే హై. వానప్రస్థిగా అయ్యేటువంటి పద్ధతి కూడా భారతదేశంలోనే ఉంది. 60 वर्ष के बाद గురు కే పాస్ చలే జాతే. 60 సంవత్సరాలు నిండిన తర్వాత గురువుని ఆశ్రయిస్తారు. బాప్ ఇన్మే ప్రవేశ్ కర్ కహతే హై, అబ్ తుమ్కో ఘర్ చల్నా హై. అంటే బాబా కూడా వీరిలో ప్రవేశించి ఇప్పుడు ఏం చెప్తున్నారు? మనమందరము కూడా ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. ముక్తి సబ్ చాహతే హై, పరంతు ముక్తి కో జాన్తే కోయి భీ నహీ. అందరూ ముక్తిని కోరుకుంటారు, కానీ ముక్తి అంటే ఏంటో ఎవరికి తెలియదు. బ్రహ్మమే లీన్తో కోయి హో నహీ సక్తే. బ్రహ్మతత్వంలో అయితే ఎవరు లీనం కాలేరు. ఏ తో సృష్టి కా చక్ర ఫిర్తా హీ రహతా హై, సబ్కో పాట్ బజానా హీ హై. ఈ సృష్టి చక్రం అనేది తిరుగుతూనే ఉంటుంది, అందరూ పాత్ర చేయాల్సిందే. ముక్తి అంటే మోక్షం అని కాదు. కాబట్టి ముక్తి అంటే అర్థం ఎవరికి తెలియదు, నిజానికి ఎవరు బయటపడలేరు. కైతే హై వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీ రిపీట్. చెప్తారు కదా, ఈ విశ్వం యొక్క చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతూ ఉంటాయి. యహ్ అనాది డ్రామా బనా హువా హై. ఈ అనాది నాటకం అనేది తయారై ఉంది. 84 జన్మల పాత్ర మీరు అభినయించాల్సిందే. यह ज्ञान डांस होती है, वो लोग फिर डमरू दिखाते हैं. దీన్నే జ్ఞాన డాన్స్ అని అంటారు. వారేమో డమరుకం మ్రోగించినట్లు చూపిస్తారు. అయితే బాబా అంటారు, అబ్ సూక్ష్మవతన్ వాసి శంకర్ డమరు కైసే బజాయేగా. సూక్ష్మవతనంలో శంకరుడు డమరుకం ఎలా మ్రోగిస్తారు అని అంటారు. సో నిజానికి డమరుకం అంటే ఈ జ్ఞాన డాన్స్. బాప్ నే సమझाया है तुम बंदर मिसलते. బాబా మనకు తెలియచేశారు, మీరు ఒకప్పుడు వానరుల వలె అంటే కోతుల వలె ఉండినారు. అందుకే అక్కడ రాముడు వానర సైన్యం తీసుకున్నారని చూపిస్తారు. నిజానికి ఆ వానరులు ఎవరు? మనమే. తుమ్హారే ఆగే బాబా జ్ఞాన్ కా డమరు బజా రహే. మీ ఎదురుగానే బాబా జ్ఞానం అనే డమరుకాన్ని మ్రోగిస్తూ ఉన్నారు. तुमको ज्ञान देते हैं, अभी तुम्हारी सूरत और सीरत दोनों पलटा रहे हैं. కాబట్టి బాబా మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. జ్ఞానం ఇచ్చి మీ యొక్క నడవడికలను మరియు మీ యొక్క ముఖాన్ని రెండిటిని కూడా పరివర్తన చేస్తున్నారు. కామ్ చితా పర్ బైట్ తుమ్ కాలే హో గయే. కామ చితిపై కూర్చుని మీరు నల్లగా అయిపోయింట్రి. బాబా మళ్ళీ జ్ఞాన చితిపై కూర్చోపెట్టి మీ ముఖాన్ని నడవడికలను పరివర్తన చేసి నల్లగా ఉండే మిమ్మల్ని సుందరంగా చేస్తున్నారు. యహా బాబా కిత్నా నషా చడాతే హై, ఫిర్ నషా గుమ్ క్యూ హోనా చాయి. ఇక్కడ బాబా మీకు ఎంత నషా ఎక్కిస్తారు, మళ్ళీ నషా ఎందుకు మాయమైపోతుంది? మాయమైపోకూడదు కదా. అచ్చా, మంచిది. मीठे मीठे सिकीलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारण కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, बाप ने जो अथाह ज्ञान का धन दिया है उसे धारण कर स्वयं भी साहूकार बनना है और सबको दान भी करना है.
తండ్రి ఏదైతే అపారమైన జ్ఞాన ధనాన్ని ఇచ్చారో వాటిని ధారణ చేసి స్వయం కూడా ధనవంతులుగా అయ్యి సర్వులకు దానం కూడా చేయాలి. తండ్రి ఏదైతే అపారమైన జ్ఞానధనం ఇచ్చారో దాన్ని ధారణ చేసి స్వయం కూడా ధనవంతులుగా అవ్వాలి, అందరికీ దానం కూడా చేయాలి. జో భీ ఆయే ఉస్కి జోలీ భర్ దేనీ హై. ఎవరు వచ్చినా సరే వారి జోలను నింపేయాలి. రెండో పాయింట్, बाप की याद से ही कल्याण होना है, इसलिए जितना हो सके चलते फिरते बाप की याद में रहना है. తండ్రి స్మృతి ద్వారానే కళ్యాణం జరుగుతుంది కనుక వీలైనంత నడుస్తూ తిరుగుతూ తండ్రి స్మృతిలో ఉండాలి. సర్వ సంబంధోं की रचना एक बाप से लेनी है. సర్వ సంబంధాల రసాన్ని ఒక్క తండ్రి నుండి తీసుకోవాలి. वरदानमु, सारे वृक्ष की नॉलेज को स्मृति में रख तपस्या करने वाले सच्चे तपस्वी व सेवाधारी भव. వృక్షమంతటి జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకొని తపస్య చేసేటువంటి సత్యమైన తపస్వీలుగా సేవాధారులుగా కండి. వృక్షమంతటి జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకొని తపస్సు చేసేటువంటి సత్యమైన తపస్విగా లేదా సేవాధారిగా కండి. వివరణ, భక్తి మార్గ మే దిఖాతే హై కి తపస్వి వృక్ష కే నీచే బైఠకర్ తపస్యా కర్తే. భక్తిలో కూడా ఎవరైనా తపస్సు చేసేటప్పుడు వృక్షం కింద కూర్చొని తపస్సు చేసినట్లు చూపిస్తారు. బుద్ధుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఋషులు వాళ్ళు వృక్షం కింద కూర్చొని తపస్సు చేసినట్లు చూపిస్తారు. ఇస్కా భీ రహస్య హై, దాని వెనుక కూడా రహస్యం ఉంది. ఆప్ బచ్చోं का निवास इस సృష్టి రూపీ కల్ప వృక్ష కి జడ్ మే. నిజానికి పిల్లలైన మీ యొక్క నివాసము ఈ సృష్టి రూపీ కల్ప వృక్షం యొక్క వేర్ల స్థానంలో ఉంది. వృక్ష కే నీచే బైఠనే సే సారే వృక్ష కి నాలెడ్జ్ బుద్ధి మే స్వతః रहती. వృక్షం కింద కూర్చోవడం వల్ల పూర్తి వృక్షం యొక్క జ్ఞానం అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. కాబట్టి సారే వృక్ష కి నాలెడ్జ్ స్మృతి మే రఖ్ సాక్షి హోకర్ ఇస్ వృక్ష కో దేఖో. కాబట్టి ఈ వృక్షం యొక్క జ్ఞానం అంతా గుర్తుంచుకొని సాక్షిగా ఉంటూ ఈ వృక్షాన్ని చూడండి. तो यह नशा खुशी दिलाएगा और इससे बैटरी चार्ज हो जाएगी. అలాంటి సాక్షి స్థితిలో మీరు చూసినప్పుడు ఈ నష ఖుషి అప్పుడు పెరుగుతాయి, మీ బ్యాటరీ కూడా ఛార్జ్ అయిపోతుంది. ఫిర్ సేవా కర్తే భీ తపస్య సాత్ సాత్ రహే. ఆ తర్వాత సేవ చేస్తూ ఉన్నప్పటికీ కూడా తపస్సు కూడా జత జతలో నడుస్తుంది. సేవ కూడా జరుగుతూ ఉంటుంది, తపస్సు కూడా దాని జతలో ఉంటుంది. స్లోగన్, तन की बीमारी कोई बड़ी बात नहीं लेकिन मन कभी बीमार ना हो. తను యొక్క జబ్బు అనేది అదేం పెద్ద విషయం కాదు, కానీ మనస్సు ఎప్పుడు జబ్బు పడకూడదు అంటారు. తనుకొచ్చిన జబ్బు పెద్ద విషయం ఏం కాదు, కానీ మనస్సు ఎప్పుడు జబ్బు పడకూడదు. ఓం శాంతి. ఓం శాంతి. కావ్య అక్కయ్యకు చాలా చాలా ధన్యవాదాలు. అమృత వేళలో మనకు మంచి యోగానుభూతి చేయించారు. బాబా యొక్క జ్ఞాన మురళి డ్యాన్స్ చేయించారు. ఎంత చక్కగా అక్కయ్య మనకు మురళి వినిపించారు. అక్కయ్యకు చాలా చాలా ధన్యవాదాలు. గీతా వెంజీ మనకి ఇంత మంచి కోఆపరేషన్ ఇచ్చారు. వీళ్ళ ద్వారా యోగానుభూతి చేయించి మురళి క్లాసు వినిపించడానికి మీరందరూ కూడా ఇంత చక్కగా కూర్చొని బాబా యొక్క మురళి విని యోగానుభూతిని లాభాన్ని పొందారు.
కావ్య అక్కయ్యకు చాలా చాలా ధన్యవాదాలు. ప్రొద్దుటూరు ఆత్మలందరి తరఫున. ఓం శాంతి. 2 నిమిషాలు యోగం చేయండి. అక్కయ్య ద్వారా దృష్టి తీసుకుంటాం.